ఎక్కడెక్కడ ముగ్గురు పెడుతుందా? అక్కడ మనం ఇస్తాం. సూర్యాపేటలో బస్సీపోలో పెన్షన్ అయితే జయించాలి ఏంటంటే బస్సీపో ముందుగా ఒక రేట్ల సెట్ చేసుకుని ఉంది పెన్షన్ 60 మంది ఉన్నారు. లైబ్రరీలో జగిత్యాల లైబ్రరీలో ఉన్న వసతులు చూడడానికి రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం, కొన్ని వసతులు కావాలి. అట్లనే పల్లెటూరులో నుంచి వచ్చి వెళ్తున్నాం కాబట్టి ఊర్లలో వసతులు లేని వాళ్ళే ఇక్కడ కూడా ఇళ్ళలో వసతులు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. మాకు కొన్ని రకాల అవసరాలు ఉంటాయి. కొంత మధ్యాహ్నం అల్పాహారం కానీ ఇక్కడ వసతులతో చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మీకు తెలియజేసిందంటే గతంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ నా మిత్రుడు, సోదర సమానం చైర్మన్ ఉన్న సందర్భంలో అంతకంటే ముందు ఇంకొక సోదర సమానులు చంద్రశేఖరరావు గారు గొల్లపల్లి మాజీ చైర్మన్ ఉన్నప్పుడు ఇది టీడీసీసీ బ్యాంక్ ఉంటే టీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారు చాలా దగ్గర బంధువులు. అప్పుడు మాట్లాడి దీంట్లో ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి నేను మీకంటే బాగా చిన్న ఉన్నప్పుడు ఇక్కడ చిన్న లైబ్రరీ పాత బస్ స్టాండ్లో రేటెడ్ దాంట్లో ఉండేది. ఇక్కడ పేపర్లు ఉండేవి. నేను కొంత మిత్రులు ఉన్న వసతులున్న ఇల్లున్న అయినా కానీ నోటు పోయేటప్పుడు పోగా పేపర్ తీసుకుంటూ పోయింది. కొద్దిమంది చదువుకుంటారు. తర్వాత కాలక్రమేణా మొత్తానికి ఎక్కబడ్డ తర్వాత నేను ఎమ్మెల్యే తర్వాత ఏదైనా తప్పకుండా చేయాలనే ఆలోచనతోటి అప్పుడు పట్టణ అభివృద్ధికి ముందు వస్తే ₹1,00,00,000 భవనం ప్రారంభోత్సవం చేసాం. 27 లక్షలు మంజూరైన కాంట్రాక్టర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు బిల్లు రాకపోతే ఆపేసి స్థలం కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి 3 దిక్కుల రోడ్డు విశాలంగా ఉండేది. రోడ్డుకు దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు సెలెక్ట్ చేసి గ్రూపులు చేయించాం. దురదృష్టం ఇక రకరకాల రాజకీయ కారణాల వల్ల 8 నెలలు నాకు దూరమైంది ప్రభుత్వానికి. ముందేమో ఎలక్షన్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఉంది. తప్పకుండా ఆ బిల్డింగ్ పూర్తి చేస్తాం. అది కాకుండా అదనంగా అప్పుడు కలెక్టర్ రవినాయక్ గారు ఉన్నప్పుడు నేను మరియు లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో వారి సహకారం గ్రామాల పట్టణంలో పన్నులు కట్టేదాకా కొంత గ్రామాల నుంచి లైబ్రరీ చేశారు. ఇది మనకు రాజ్యాంగబద్ధంగా చట్టంలో ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దీని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంతో 2019-2020 అంటే నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చే మధ్యలో ఆ సందర్భంలో పెద్ద మొత్తంలో మనం కలెక్ట్ చేసాం.
ఈ లోపల కరోనా వచ్చింది, అన్ని బంద్ అయిపోయింది. కరోనా పోయిన తర్వాత కొన్ని యూజ్ చేసి చెరుగలు, సారంగాపూర్ గ్రామాల్లో కూడా కొన్ని గ్రంథాలయాలు ఓపెన్ చేసాం. వీర్పూర్ అట్లనే కొన్ని మండలాల్లో కూడా అప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మీద సబ్మిట్ చేసి సోదరుడు సుధాకర్ కూడా బాగా తెలిసిన విషయంలో మళ్ళీ ఈ మధ్య మీరు అన్ని చూస్తున్న వార్తలు విమర్శించుకోవడం విమర్శిస్తారు, మెచ్చుకుంటారు మెచ్చుకుంటారు. మన ఆత్మసాక్షిగా ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వంతో రోజు కొట్లాడుకుంటా దశ చౌరస్తాగా ధర్నాలు చేసుకుంటే కూడా రోజు పేపర్లు వస్తారు. వీళ్ళందరూ కూడా చూస్తారు. మంచి కళాశాలకు కూడా మంచిగా చేసి దాన్ని పెయింటింగ్స్ వేసి లోపల కూడా మంచిగా లాన్ లాగా తయారు చేసి కొన్ని రూమ్స్ అందులో వాటర్ లేకపోతే వాటర్ ప్లాంట్ రోటరీ క్లబ్ నుంచి ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరై 12 రోజులకు టెండర్ పిలిచింది. అతి త్వరలోనే ఇందులో 4 కోట్లతో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో కూడా చెప్తాము. ఎస్కేనా డిగ్రీ కళాశాల కూడా మంచి ట్రాక్ వేసినాం, బాస్కెట్బాల్ కోర్స్ చేసినాం. ఎస్కేనా డిగ్రీ కళాశాలకు కూడా ప్రపోజల్స్ పంపినాయి, కానీ కో ఎడ్యుకేషన్ స్ట్రెంత్ లేదు అసలు. దానివల్ల ఇంప్రూవ్మెంట్ చూడాలి. ఇక్కడ మాత్రం అమ్మాయి బాగా రెగ్యులర్గా వస్తుంది, అమౌంట్ వచ్చింది, అది కూడా అందరికీ చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ పుట్టి పెరిగిన లైబ్రరీ అంటే ఏందో చాలా చిన్న వయసు అప్పటి నుంచే ఇక్కడ పాత బస్సులను చూసిన కాబట్టి తప్పకుండా నూతన లైబ్రరీ బిల్డింగ్ ఏ విధంగా కూడా మంజూరు చేయిస్తాం. ఇక్కడ కూడా మీకు కావాల్సిన వసతులు ఇంకా ఏమైనా ఉంటే కూడా చేస్తాం. ముందు ఉన్న వసతులు ఉపయోగించుకొని బాగా చదువుకొని రేపటి నుంచి అది కొంచెం 2 రోజులలో రేపు కూడా వర్షం బాగుంది. కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ఆలోచన చేసి మీకు అల్పాహారం ఎట్లా అరేంజ్ చేయాలి, ఏం చేయాలి, ప్యాకెట్స్ ఇక్కడేమో నాకు విశాలమైన స్థలం లేదు కాబట్టి ఇక్కడ వచ్చి డైనింగ్ కంపెనీలో తీసుకుపోయేవాళ్ళు. ఇక్కడేమో అరేంజ్మెంట్స్ తగినట్టు ఫుడ్ పార్సల్స్ తప్పకుండా అరేంజ్ చేస్తా. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి నేను తప్పకుండా చేస్తాను. ఈ లోపల స్టడీ సర్కిల్ కూడా ఏ విధంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను.